నమస్కారం. రండి రండి, వచ్చేసారా? అందరు బస్సుగా నిలబడండి. బాబు గారు రాగానే ఆయన చేతుల మీదుగా జీతాలు తీసుకుంటారు. బాబు గారు ఇంట్లో లేరా? ఏమయ్యా, రాత్రి శ్రీకృష్ణావతారం సినిమా చూసి పొద్దున్నే శ్రీకృష్ణుడు వేషం వేసింది ఎన్టీ రామారావేనా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. ఇవాళ ఏంటి? ఉగాది పండుగ. ఈ పండుగ పూట పొద్దున్నే బాబు గారు ఎక్కడ ఉంటారు? పూజారి గారు కానివ్వండి, ఎంతసేపు ఎదురు చూడాలి? ఎంతసేపు అయినా ఎదురు చూడాలయా? ఆ వచ్చేది ఎవరో అయ్య గారు, దేవుడి దయ వల్ల పెద్దయ్య గారు. నమస్కారం బాబు. ఏంటి పూజారి గారు, ఇంకా పూజ మొదలట్లేదా? మన కోసమే బాబు. దేవుడి కోసం భక్తులు ఎదురు చూడాలి కానీ భక్తుల కోసం దేవుడు ఎదురు చూడడం ఏంటి? నాకు ఇలాంటి పద్ధతులు నచ్చవు. అయ్యో శివశివ, తమరి గురించి నాకు తెలీదు. నేను ఎదురు చూస్తోంది మీ గురించి కాదు బాబు గారు, ఆ రాయుడు గారి కోసం. ఈ గుడి కట్టించింది కృష్ణబాబు గారి తాతగారే. ఆయనకే లేంది ఆ రాయుడు గారికి ఏంటి? ఈ ఏడు ధర్మకర్త వారే కదా. ధర్మకర్తలు దేవుణ్ణి సేవించడానికే గాని శాసించడానికి కాదు. ఇంతమంది నిలబెట్టి ఆయన కోసం ఎదురు చూడటం ఈ మనుషుల్నే కాదు ఆ దేవుణ్ణి కూడా బాధ పెట్టినట్టే. ముందు పూజ కానీ. అలాగే. ఆగండి. ఏమయ్యా పంతులు, ఉగాది పూట నేను వచ్చేంత వరకు పూజ జరిపించద్దని తెగేసి చెప్పినా గానీ నువ్వు చేపిస్తున్నావంటే నీకు ఫుల్గా కొలెస్ట్రాల్ పెరిగిపోయిందనే అర్థం. చెప్తానయ్యా నీ సంగతి. కోటేశ్వరరావు అని రాయుడు గారు పంతులు గారిని తిడతారేమో అని నా ఉద్దేశం బాబు. తిట్టమండి, పోతే పంతులకే కదా డేంజరు. ఏం చేస్తాడయ్యా మీ రాయుడు? మిమ్మల్ని ఏం చేయగలరండి? మీరు రిలేటివ్స్, పైగా ఈక్వల్ స్టేటస్. పాపం పంతులే కదా. ఏం చేస్తారండి నన్ను? ఏముంది, సింపుల్. ఆ రాయుడు గారు వచ్చి నువ్వు పూజ జరిపించావున్న కోపంతో నీ ఉద్యోగానికి ఎత్త పెడతాడు. ఉద్యోగం పోయిందనే బాధతో మంత్రాలు చదవాల్సిన నువ్వు బూతులు తిట్టుకుంటూ పిచ్చెక్కి ఊరంతా తిరుగుతూ ఉంటావు. పిల్లల్ని నాళ్ళుచ్చు కొడతారు. అయితే తగలరాని చోట తగిలి నువ్వు లటక్కని చేస్తావు. ఆ దెబ్బతో మీ ఆవిడ తెల్లచీర కట్టుకుని ఊళ్ళో తిరుగుతూ ఉంటది. అది చూడలేక నేను వితంతు విభాగం జరిపిస్తాను ట్రై చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. అదే చేసుకున్నారు. ఎవరో ఏదో అంటారని చూస్తూ యంగ్ విడోని ఎలా వదిలేస్తాం? అయ్యా, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. సావడం బతకడం సేపు అయ్యా. ఓం సహస్ర అక్కడ అంది నిన్నే. గుడికొచ్చి ఎవడైనా దానాలు ఇస్తాడు, దక్షిణలు ఇస్తాడు. నువ్వేంటయ్యా వార్నింగ్లు ఇస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యా తమరు ఇంకొక మాట మాట్లాడావంటే కొబ్బరికాయ దేవుడికి కాదు, నేను ఎత్తి మీద కొట్టేస్తాను. జాగ్రత్త. సారీ బాబు, ఇక్కడ చూడాల్సింది చిన్న పెద్ద కాదు, ముందు వెనుక. మంత్రులు గారు, మీరు ఆర్డర్లో పూజ జరిపించండి. అలాగేనండి. పంతులు గారు, బాబు నా పేరుతో పాటు తమ్ముడి పేరుతో కూడా పూజ చేయించండి. అలాగేనండి. ఓం సహస్రతీర్థం దేవం విశ్వాసం. అయ్యా, ఇంట్లోనేమో డామ్ అన్నారు, ఇక్కడ తుస్సమన్నారటి. నోరు మూసుకుని హారతి తీసుకో. అమ్మో